గత వైసీపీ ప్రభుత్వం టీడీపీని వారి ఎస్టేట్గా మార్చుకున్నారు. శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారు. పరకామణిలో చోరీ చేసిన రవికుమార్ను ఎలాంటి కేసులు లేకుండా విడిచిపెట్టారు. లోక్ అదాలత్లో కేసును రాజీ చేసుకున్నారు. దొంగిలించిన సొత్తును కొంతమంది అప్పటి అధికారులు పంచుకున్నారు. పోలీసుల ఒత్తిడితో కేసును రాజీ చేసుకున్నారని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. కామెంట్ కంట్రోల్ రూమ్ లో ఉన్న విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివకుమార్ తప్పు చేశాడని టీటీడీ విజిలెన్స్ రిపోర్టులో పొందుపరిచారు. రవికుమార్ నుంచి రాబట్టిన సొమ్మును ఆఫీస్ స్టేషనరీ కోసం వాడినట్లు రిపోర్ట్ ఇచ్చారు. రాబట్టిన సొమ్మును రికవరీ కింద లెక్క చూపలేదు. దేవుని సొమ్ముకు జవాబుదారీ ఎవరు? ఈ కేసులో పెద్ద పెద్ద తిమింగలాలున్నాయి. వారిని తప్పించి ఒక చిన్న స్థాయి అధికారైన విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివకుమార్ ని ఇరికించారు. దొంగతనం జరిగిన రోజు సీసీ ఫుటేజ్లను డిలీట్ చేశారు. మిత్రులారా, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో తిరిగి రెండోసారి భగవంతుడి సేవలోకి రావడం జరిగింది. మా ఎన్డీఏ కూటమి నన్ను భగవంతుడికి కాపలాదారుడిగా, అంటే టీటీడీ బోర్డు మెంబర్ అంటే స్వామివారి ఆస్తులకి కస్టోడియన్స్, స్వామివారి ఆస్తులకి కాపలాదారులం. అక్కడ ఏం జరిగినా గతంలో ఏం జరిగినా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అసలు తిరుమల తిరుపతి దేవస్థానాల, లేకపోతే గతంలో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఎస్టేటా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానాలని వైసీపీ పార్టీ తన సొంత ఎస్టేట్గా మార్చుకునేది మిత్రులారు. ఇది చాలా దారుణమైన విషయం. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇష్టానుసారంగా ప్యారలల్ కోర్టు, అంటే మామూలుగా ప్యారలల్ కోర్టు అంటే న్యాయస్థానాల్లో పోయి న్యాయస్థానాల ద్వారా సెటిల్ అవ్వాల్సిన అంశాలని వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళే సెటిల్ చేసుకుంటూ వీళ్ళే తీర్పులు ఇచ్చుకుంటూ వీరికి కావాల్సిన వారిని తప్పిస్తూ వీళ్ళే సెటిల్ చేసుకుంటూ వీరే చేస్తున్నారు. గతంలో నేను మొన్న చెప్పడం జరిగింది, పరకామణి కేసు. రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం చేస్తూ పట్టుబడితే వారిని నామమాత్రపు సెక్షన్తో నమోదు చేసి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా వారి దగ్గర నుంచి స్వామివారి ఆస్తులు రాయించుకున్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారే. అసలు మీకు ఆ అర్హత ఉందా అని చెప్పి అడుగుతున్నా. టీటీడీకి గతంలో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా ఏ ప్రక్రియను అనుసరించి చేశారో నేను వారిని అడుగుతున్నా. దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ ఇది. పరకామణి 1 అప్పుడు అయిపోయింది, పరకామణి 2 ఈరోజు మొదలైంది. అసలు నేనైతే నివ్వెరపోతున్నాను. తిరుమలకు వచ్చినటువంటి భక్తులు తాము పోగొట్టుకున్నట్టు విలువైన వస్తువులు, బంగారు కానీ, డబ్బు కానీ, ఆభరణాలు కానీ, ఫోన్లు కానీ పోగొట్టుకుంటే అవన్నీ విజిలెన్స్ వారు గుర్తించి భక్తులకు అందజేస్తారు. భక్తులు కానీ దాన్ని రాకపోతే ఒక 2-3 నెలల సమయం చూసి స్వామివారి హుండీలో సమర్పించేస్తారు. అది జరిగే ప్రక్రియ. కానీ తిరుమలలో 2023లో మిత్రులారు, ఇది విజిలెన్స్ రిపోర్ట్, టీటీడీ ఇచ్చినట్టు విజిలెన్స్ రిపోర్ట్. ఇదేదో భానుప్రకాషో మిగతా ఇచ్చినటువంటి విజిలెన్స్ కాదు. టీటీడీ విజిలెన్స్, తిరుమల తిరుపతి దేవస్థానాల విజిలెన్స్ రిపోర్ట్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఖజానాకే రక్షణ లేకుండా పోయింది మిత్రులారా. ఆయన ఖజానాకే రక్షణ లేదు గత ప్రభుత్వంలో. టు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానమ్స్, డేటెడ్ 13/6/2023, 13/6/2023. అప్పుడు ఎవరున్నారు? అప్పుడు అధికారులు ఎవరున్నారు? అప్పుడు టీటీడీ ధర్మపాలక మండలి అధ్యక్షులుగా ఎవరున్నారు? ఈఓగా ఎవరున్నారు? ప్రభుత్వం ఎవరుంది? ది విజిలెన్స్ వింగ్ తిరుమల ఏ రిపోర్ట్ అగైన్స్ట్ కమాండ్ కంట్రోల్ స్టాఫ్ రిగార్డింగ్ దర్ మిస్ఆపరేషన్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. మిత్రులారా, submission of report regarding during the course of inquiry it was discovered that several members of the command control staff including VI Shivashankar, VI ante SA rank మిత్రులారా, Shivashankar, PSGs, HGs, vendors and AWPOs have been involved in the
misuse of last of articles and money belongs to the pilgrims. క్లీన్ ఫస్ట్ లైన్లో అర్థమైపోయింది. ఫస్ట్ లైన్లోనే మొత్తం స్టాఫ్ కొంతమంది కుమ్మక్కెయ్యి భక్తులు సమర్పించుంటే కానుకల్ని మిస్యూజ్ చేశారు, సొంత అవసరాలకు వాడుకున్నారు. అసలు ఒక్కొక్క రిపోర్ట్ కానీ చదువుతా అంటే దాదాపు ఇది 50 పేజీలు ఉంది మిత్రులారా. There was no record registers and they are misusing that articles, items, some given to the pilgrims, కొన్ని భక్తులకు ఇచ్చారు, and remaining one taken by the officer. అధికారులు తీసుకునేసారు మిత్రులారా. అక్కడ నుండి ఏం జరుగుతుంది కొండ మీద, ఏం జరిగింది కొండ మీద? అప్పుడు నుండి అధికారులు నిద్రపోతున్నారా? ఇంతంతా జరిగింది కదా. దీని ఫైనల్ రిపోర్ట్ చదువుతాను చూడండి. ఇది ఫైనల్ కంక్లూజను. ఇంకోటి అనెక్స్లో నెంబర్ 9లో స్టోలన్ ఐటమ్స్ దట్ ఈస్ క్యాష్ వాజ్ యూజ్డ్ ఫర్ ఆఫీస్ స్టేషనరీ అంట. ఏందయ్యా ఇది? దొంగలిచ్చిన డబ్బుని నువ్వు రికవరీ చేసి నీ ఆఫీస్ స్టేషనరీకి వాడుకుంటావా? ఏం కర్మయ్యా ఇది? టీటీడీ లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో దొంగల డబ్బుతో స్టేషనరీ కొనుక్కుంటావు నువ్వు. సరే, దొంగ తాపి దాని దారిపోయిన డబ్బుని ఆఫీసర్లు తీసుకొని స్టేషనరీకి వాడుకుంటారా? ఇదేడ న్యాయం అయ్యా? అందుకని అడుగుతున్నా, అసలు ఏం జరిగింది కొండ మీద? 5 ఏళ్ళలో పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాల్ని ఎంతవరకు దోచుకోవాలో అంతవరకు దోచుకున్నారు మిత్రులు. చాలా బాధతో మాట్లాడుతున్నా నేను. యాక్చువల్గా ఇది ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా బయట కొన్ని విషయాలు చెప్పకూడదు, కానీ భక్తులకు తెలియాలి. గత ప్రభుత్వ ఆగడాలు, గత ప్రభుత్వం నిర్వహించినటువంటి నిర్వాకం భక్తులకు తెలియాలి. అప్పుడు అధికారులు ఏం చేశారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎవరిని కాపాడడానికి? సజెషన్స్, విజిలెన్స్ రిపోర్ట్ సజెషన్స్ మిత్రులారా. Therefore, in the view of the above based information provided, it appears that the misoperation and illegal activities has taken place at the command control of TTD. The primarily preparator of these actions is identified as the in charge of Vigilance Inspector Shivashankar. శివశంకర్ మీద అభియోగాలు నిరూపణ అయ్యాయి. ఏం చేయాలి ఆయన్ని? మామూలుగా లడ్డు ఒక బ్లాక్ మార్కెట్లో 10 లడ్డులు అమ్మితే, 2 రూములు బ్లాక్లు అమ్మితే, టికెట్లు బ్లాక్లు అమ్మితే ఇమీడియట్గా వాళ్ళని కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ పెట్టి మేజిస్ట్రేట్ ముందు పెట్టి రిమాండింగ్ పంపిస్తారు కదా. మీరు ఎందుకు ఈయన వదిలేశారు? ఈయన వల్ల మీకు ఉపయోగం ఏం జరిగింది? ఈ కమాండ్ కంట్రోల్లో ఉన్నటువంటి ఈయన వల్ల ఏం ఉపయోగం జరిగిందంటే 23/4/2023లో పరకామంలో జరిగినటువంటి అవకతవకల్లో దానికి సంబంధించి వీడియో విజువల్స్ అన్నీ ఎరేజ్ అయిపోయాయి. ఆ రవికుమార్ వీడియోస్ అన్నీ లేవు అని చెప్పి భక్తులు చెప్తున్నారు మిత్రులారా. అది వాస్తవం. ఇప్పుడు ఇంకా లెక్క నెగ్గు తేల్చాలి. లేవు. దాన్ని ఈ అధికారిని అడ్డం పెట్టుకొని అప్పుడు నుండి వారు పూర్తిగా ఆధారాలు లేకుండా, వారు చేసినటువంటి తప్పుని ఆధారాలు లేకుండా పూర్తిగా నాశనం చేశారు. కాబట్టి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా తీసుకోకుండా హెన్స్ ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ మిస్టర్ శివకుమార్ విఐ GIS నంబర్ 21666 బి రెపిట్రేటెడ్ ఇమీడియట్లీ టు ద పేరెంట్ యూనిట్. అంటే వారి సొంత డిపార్ట్మెంట్కి పంపించేయాలంట. ఏమయ్యా, ఇంత అవినీతి చేస్తే, ఇంత అక్రమాలు చేస్తే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? కాబట్టి భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో నాకు ఆ రోజుకి బోర్డు మీటింగ్ రోజుకి ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర, లేకపోతే ఆ రోజు దీని మీద కూడా లెటర్ ఇచ్చేస్తుంటా. గతంలో పరకామంలో జరిగినటువంటి ఇష్యూస్ మీద నేను టీటీడీ చైర్మన్కి, టీటీడీ ఈఓ గారికి దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మొన్న రాష్ట్ర డీజీపీ గారిని కలిసి దీంట్లో పూర్తి స్థాయిలో
విచారణ చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. అలాగే డీజీ ఇంటెలిజెన్స్ వారిని కలిసి చెప్పడం జరిగింది. మా ఈఓ గారు దీని మీద ఇప్పటికే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేసింది కాబట్టి ఆ విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక విచారణ జరిగినప్పుడు ప్యారలల్గా ఇంకో విచారణ జరగకూడదని చెప్పి మా ఈఓ గారు చెప్పారు. కానీ విచారణ ఇప్పుడు జరగాల్సిన అవసరం ఉంది, విచారణ తీసుకోవాల్సిన అవసరం ఉంది, దీంట్లో విచారణ జరగాలి. ఇది ఎందుకంటే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ దీని మీద లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మా కేంద్ర మంత్రివర్యులు హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ గారు పరకామణి సంబంధించిన విషయంలో లోతుగా విచారణ చేయాలని చెప్పి వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా దీని మీద విచారణ చేయాలని చెప్పి వారు కూడా కోరడం జరిగింది. నివ్వెరపోతున్నాం, ఏం జరిగింది టీటీడీలో? ఎందుకు దొంగని తప్పిస్తున్నారు? పోలీస్ అధికారి దొంగలను పట్టుకోవాల్సింది పోయి భక్తులు ఇచ్చినటువంటి డబ్బుని వీళ్ళు దొంగలు ఇచ్చేసి వీళ్ళు ఈరోజు హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటుంటే ఏం జరిగింది టీటీడీలో? ఇలాంటి అక్రమాలు ఇంకా 2-3 ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గరికి ఒక్కొక్కటి ఇప్పుడు ధైర్యంగా అప్పుడు 5 సంవత్సరాలు ధార్మిక క్షేత్రంలో అన్ని దాపరికాలే. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ధార్మిక క్షేత్రంలో అన్ని దాపరికాలే. ధార్మిక క్షేత్రాన్ని దోపిడీ చేసుకున్నారు, కొందరు దోపిడీ చేసుకున్నారు. మిత్రులారా, ఎందుకు వారి మీద చర్యలు తీసుకోలేదు? ఎందుకు వారిని ఇలా తూతూ మంత్రంగా వదిలేశారు? ఆ రవికుమార్ విషయంలో అయినా కానీ ఈ విషయంలో అయినా సరే దానికి దీనికి కనెక్షన్ ఉందని చెప్పి నేను భావిస్తున్నా. ఆ రికార్డులు ఏమైనాయి? రవికుమార్కి సంబంధించి ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి దొరికితే వారిని విచారణ చేస్తే దాని సీసీటీవీ ఫుటేజెస్ విచారణ సందర్భంలో ఆయన తప్పు చేశారు కాబట్టి దాన్ని భద్రపరచాల్సిన బాధ్యత ఎవరి మీదనే ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఆ రోజు ఈ ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో ఈయన కూడా ఉన్నాడు, ఈ అధికారి కూడా ఉన్నాడు. మనం ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో శివశంకర్ ఎస్ఐ విఐ వారిని నాకున్నటువంటి ఇన్ఫర్మేషను ఆ రోజు రవికుమార్ని ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వారిని తనిఖీ చేసే సమయంలో వీరు కూడా ఉన్నారు. ఆ విజువల్స్ అన్నీ ఇప్పుడు మనకు అందుబాటులో లేకుండా చేశారు కాబట్టి డీటెయిల్డ్ మీరు ఎంత తెలివిగా తప్పించాల్సిన చూసినా భగవంతుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. స్వామివారి ఖజానా కొల్లగొట్టిన వారిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ప్రతి పైసా తిరిగి స్వామివారి ఖజానాకి చేరాలని చెప్పే మేము ఈరోజు ఈ విషయాల్ని భక్తుల ముందు పెడుతున్నాం. స్వామివారి ఖజానా దాచుకున్న ప్రతి పైసా స్వామివారి ఖజానాలోకి రావాలి. భక్తులకు చేరాల్సిన డబ్బులు ఇలా అధికారులు జోబీలోకి వెళ్ళడం, భక్తులు పోగొట్టుకుంటే వస్తువులు అధికారుల జోబీలోకి పోవడం ఇది మంచిది కాదు మిత్రులారా. కాబట్టి దయచేసి ఈ విషయంలో ఇప్పటికే నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మా రాష్ట్ర అధ్యక్షురాలు గారితో చెప్పడం జరిగింది. తొందరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ పూర్తి వివరాలతో మా దగ్గర ఉన్నటువంటి ఈ పూర్తి వివరాలతో మేము కలవబోతున్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ దేవస్థానం, ఎందుకంటే ప్రక్షాళన స్వామివారి దగ్గర నుంచే తిరుమల దగ్గర నుంచే మొదలు పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధంగా ఈ కేసుని ముందుకు తీసుకుపోతాం. దీంట్లో డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎంక్వైరీ విజిలెన్స్ వింగ్ అబ్టైన్డ్ అండ్ చెక్డ్ ద రిజిస్టర్ ఆఫ్ ద కమాండ్ కంట్రోల్ ఇన్ పిలిగ్రిమ్ gold articles register on observation. It is found that in the page 116-223-2023 mentioned that the main hundi V.A. Ramakrishna deployed the following items, that is ring దీంట్లో లాస్ట్లో రిజిస్టర్లో ఏమో చూపించాడు, మళ్ళీ మీకు ఇస్తే రికార్డ్ అంతా. While departing the gold articles recorded the same in CCTV. While observing the CCTV footages, some of the gold articles were not deposited at the main hundi. అర్థమైంది కదా మిత్రులారా? బంగారుని వేస్తానని చెప్పి హుండీలో సమర్పించినానని చెప్పి దాన్ని హుండీ లేదు. ఎక్కడ పోయింది అది? ఆ బంగారు ఎక్కడ పోయిందని అడుగుతున్నా. ఆ బంగారుని ఎవరు తీసుకున్నారు?
నాకు తెలిసినట్టు ఇన్ఫర్మేషన్ దాదాపు 5 కోట్ల రూపాయలు మొత్తం దీంట్లో ఈ స్కామ్లో నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ 5 కోట్ల రూపాయలు, దాని పైచిలుకే ఉంటుంది. కానీ వీళ్ళు కేవలం కేసును నీరుగార్చేదానికి దాని వేలల్లో పెట్టారు. ఈ 10 రూపాయలు దొంగలిచ్చినా, 1 రూపాయి దొంగలిచ్చినా దొంగే, 1 రూపాయి దొంగలిచ్చినా దొంగే. స్వామివారికి హుండీలు వేసేదాన్ని కూడా ఇది నేనేం మాట్లాడట్లేదు మిత్రులారా, ఇవన్నీ విజిలెన్స్ రిపోర్టు పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాను నేను. కాబట్టి గత ప్రభుత్వం నుండి పెద్దలు, గత ప్రభుత్వం నుండి కొందరు ఉన్నతాధికారులు దీంట్లో పాత్రదారులు, సూత్రధారులై ఈ కేసులన్నింటినీ నీరుగార్చే ప్రయత్నం చేశారు. వారందరూ ఇప్పుడు బయటికి రావాలని చెప్పి వెంకటేశ్వర స్వామి భక్తుడిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ ఆయన ఎందుకు కేసులు ఎక్కడ తప్పించారని అడుగుతున్నా. పేరెంట్ డిపార్ట్మెంట్కి ఎట్ట పంపిస్తారు? ఎందుకు పంపించారు? అంత ప్రేమ ఏమి? ఒక లడ్డు 5 లడ్లు మన బ్లాక్లో రండి, 5 లడ్లు అమ్మినోడిని, ఒక రూమ్ అమ్మినోడిని, ఒక టికెట్ అమ్మినోడిని శిక్షించాలి. భగవంతుడి దగ్గర 1 రూపాయి అవినీతి చేసినా శిక్షించాలి. వాళ్ళని శిక్షించి వీళ్ళని ఎందుకు తప్పించారని అడుగుతున్నా. వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇలాంటి పెద్ద పెద్ద చేపల్ని ఇచ్చి తిమింగలాన్ని ఎందుకు తప్పించారు? చేపల్ని అరెస్ట్ చేయించి తిమింగలాన్ని ఎందుకు తప్పించారు? ఇది అసలు నాకైతే ఇంకొందరు వచ్చి చెప్తున్నారన్న, మా దగ్గర ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది, గత ప్రభుత్వంలో మేము చెప్తే మాకు ఎక్కడ మా మీద ఏదైనా చర్యలు తీసుకుంటారు భయపడి చెప్పలేదు. చాలామంది మాట్లాడుతున్నారు నాతో వచ్చి, వ్యక్తిగతంగా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటున్నారు. కానీ భక్తుల మనోభావాలు బాధపడకూడదు, గాయపడకూడదని ఇంకా నా ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు చెప్పట్లేదు మిత్రులారా. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకు చెప్పట్లేదంటే మా పరిధికి ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా లేకుండా ఉంటే ఈరోజు విషయం వేరేగా ఉండేది. కేసు మీద మీరు వారం రోజులుగా పోరాడుతున్నారు. రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఉంది, సాక్ష్యాధారాలు పక్కాగా ఉన్నాయి. ఇంతవరకు కూడా కేసు నమోదు చేయకపోవడానికి కారణం అదే ఈఓ గారు దీని మీద ఇప్పటికే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ జరిగింది కాబట్టి ఆ నివేదిక వచ్చినాక, ఎందుకంటే ప్యారలల్గా ఇంకో ఎంక్వైరీ జరగకూడదని చెప్పి గౌరవ ఈఓ గారు చెప్పడం జరిగింది, టీటీడీ ఈఓ గారు. కాబట్టి వెయిట్ చేస్తున్నారు. అంటే అదే కల్తీ వ్యవహారంలో ఈస్ట్ పోలీస్ స్టేషన్లో టీటీడీ కేసు నమోదు చేసినాక మరోసారి కూడా ప్రత్యేక సిట్టు విచారణ చేస్తారు. దీనిపైన మాత్రం ఎందుకు కేసు? అందుకనే ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకోబోతున్నాం. కేసు ఓపెన్ చేసే అవకాశం లేదు. లోకాయుక్తలో ఒకసారి హైకోర్టులో పిల్లేసేదానికి మేము రెడీగా ఉన్నాం. హైకోర్టులో ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఒకవేళ మీరు చెప్పినట్టు లోకాయుక్తలో రాజీ అయితే దీన్ని ఓపెన్ చేయలేము అని ఒకవేళ లీగల్ ఇస్తే హైకోర్టులో పిల్లేసి విచారణ చేయించే అవకాశం, అధికారం ఉంది. ఎందుకంటే నేను మా అడ్వకేట్తో కూడా మాట్లాడాను. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను మొదట వెంకటేశ్వర స్వామి భక్తుడిని, మళ్ళా వెంకటేశ్వర స్వామి సేవకుడిని. మొదట నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, మళ్ళా వెంకటేశ్వర స్వామి సేవకుడిని. కాబట్టి భక్తుడిగా సేవకుడిగా ఎంత ప్రయత్నం చేయాలో చేస్తున్నా. ఒకవేళ పొరపాటున మీరు చెప్పినట్టు అంశాలు ఏదైనా లోకాయుక్తలో ఉన్నటువంటి టెక్నికల్గా ఏదైనా దీని మీద ఎఫెక్ట్ ఉంటే నేను హైకోర్టులో ఖచ్చితంగా దీని మీద ఇంకొక 10 రోజులు లోపల వివరాలు వస్తాయని చెప్తున్నారు అధికారులు. రాకపోతే దీని మీద నేను న్యాయస్థానం ద్వారా విచారణ, ఎందుకంటే టెక్నికల్గా ఒకవేళ సూట్ కాకపోతే న్యాయ పరిధి చేసుకునే అవకాశం ఉంది. దొంగలు ఎవరు తప్పించుకునే అవకాశం లేదు మిత్రులారా. ఎవరు కానీ ఈ కేసులో ఎంత స్థాయిలో వ్యక్తులైనా సరే మేమైతే వదిలే ప్రసక్తే లేదు. అందరినీ స్వామివారి ముందు, శ్రీవారి భక్తుల ముందు, చట్టం ముందు మేము నిలబెట్టబోతున్నాం. గతంలో ఉన్నటువంటి టీటీడీ ఉన్నతాధికారికి రాజకీయ పలుకుబడి ఉన్న నేపథ్యంలో ఈ కేసు తీరుగారుస్తున్నారని చెప్పి కూడా వాదన. అంటే ఒక చిన్న విఐ పైన కేసు మొత్తం మీరు ఇచ్చి మిగతా వాళ్ళని తప్పుకుంటున్నారు. అదే మొత్తం ఎవరిని ఇరికిచ్చారు, ఎవరిని తప్పించారు, ఎవరిని మెప్పించారు, ఎవరిని ఇరికించారు, ఎవరిని తప్పించారు, ఎవరిని మెప్పించారు అన్నీ వస్తాయి. ఎవరు భగవంతుడి దగ్గర వాళ్ళు అనుకోవచ్చు భగవంతుడు కళ్ళు మూసుకొని ఉన్నాను, ఏం కళ్ళు మూసుకోలేదు. ఇవన్నీ బయట వచ్చిందంటే స్వామివారి కళ్ళు తెరిచారని అర్థం. ఇవన్నీ ఇన్ని రోజులు లోపల ఉన్నాయి, ఈరోజు బయటపడిందంటే స్వామివారి అనుగ్రహంతోనే ఇది బయటపడుతున్నాయి. ఖచ్చితంగా మేము పోరాటం చేస్తున్నది కూడా స్వామివారి పవిత్రత కాపాడుకోవాలని మేము మా ప్రయత్నం తప్ప ఎవరినో వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలనో ఎవరినో వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనో మాకు లేదు. టీటీడీలో జరిగినటువంటి అన్యాయాల్ని అరికట్టాలి. జరిగినటువంటి
ఇంకా భవిష్యత్తులో మేమున్న సమయంలో ఎట్టి పరిస్థితులను దేనికి అవినీతికి అవకాశం ఆస్కారం లేకుండా మా ధర్మకర్తల మండలి మేము ముందుకు పోతున్నాం. కాబట్టి దీని మీద రాబో రోజుల్లో మీరు చెప్పినట్టు ఒక 10-15 రోజుల వరకు చూస్తాం. లేకపోతే న్యాయస్థానం ద్వారా దీని మీద విచారణ 100% జరుగుతుంది. గోవిందన్న నా ఇది ఒక కాపీ మళ్ళీ పంపించేస్తాను. ఎవరికో ఒకరు అన్నా స్కాన్ సాఫ్ట్ కాపీ సాఫ్ట్గా ఉంది. రిజిస్టర్ మెయింటైన్ చేయలేదు. నేను అన్ని అండర్లైన్ చేశాను మిత్రులారా. ధార్మిక క్షేత్రంలో చాలా బాధగా ఉంది. ఇలాంటి దోపిడీలు గత ప్రభుత్వంలో జరిగింది. ఖచ్చితంగా అన్నీ రాబో రోజుల్లో బయటపెట్టబోతున్నాం.